అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్ గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్. అధ్యక్ష, ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేశారనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేశాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దామనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది. మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు గాని, వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి గాని ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడ ఎక్కడికి వెళ్లి గుడ్డు అని చెప్పి మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేని మొల అని. సో అటువంటి వారికి దురదృష్టం కొలిది ఇచ్చిన మొల అని సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. వారు చెప్పిన మాటలు కాకుండా వేరే చెప్తున్నా. ఎస్టీపీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంటే డబ్బే 440 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ల్యాండ్ ఇవ్వండి బాబు మేము కడతామని చెప్పిన ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ల్యాండ్ కూడా పెద్ద ఎక్స్టెంట్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ 1 ఏకర్ ల్యాండ్. అది కూడా ఆ పాత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలీనియం టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్సే కాకుండా ఫేజ్ 2 టవర్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష. ఆ స్టార్టప్ విలేజ్ లో 150 స్టార్టప్ కంపెనీస్, చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉండి అధ్యక్ష. అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది, లోకేష్ బాబు గారికి తెలుసు. అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నింటినీ వేకేట్ చేశారు. నువ్వు ఉంటావా పోతావా, మేము వైజాగ్ కి క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము, మీరు బయటికి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి అధ్యక్ష. అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్ గా ఐటీ పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇంకొకటి అడుగుతున్నాను. ఐబిఎం సెంటర్ ఉండేది. ఐబిఎం ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. దాంట్లో కనీసము ఒక షిఫ్ట్ కి 400 మంది పనిచేసేవారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు వెళ్లిపోయారు. హెచ్ఎస్బిసి 3000 మంది పనిచేసేవారు అధ్యక్ష. ఒక షిఫ్ట్ కి 3000 మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ ను ఆక్యుపై చేస్తారో, ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్లిపోలేదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు అధ్యక్ష. అట్లాగే వైజాగ్ లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు, అక్కడ ఉండొచ్చో లేదో. అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా దయచేసి అధ్యక్ష. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి, డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు, నేను ఒక్కనే కాదు, నాతో పాటు